మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున వందనాలండి. కీర్తనలు 119 9 నుంచి 16 వరకు చదువుకుందాం. చదువుకొని దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహిద్దాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో నీ వాక్యను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నందుదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలో దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరొకయుందును. ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దామండి. మహోన్నతుడా, మహాగణుడా, ప్రభువా, యేసునికి స్తోత్రాలు. ప్రభువా, 119 కీర్తన 9 నుంచి 16 వరకు చదువుకుని ఉన్నాం. ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ 119:9 ఏముంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. యవనస్తులు ఎక్కువగా వాక్యం చదవాలని వాక్యం సెలవిస్తుందండి. మనము మన నడతను శుద్ధిపరచుకోవాలంటే వాక్యం ఉండాలి. యవ్వనస్తులనే కాదు, ప్రతి ఒక్కరూ మన నడతలో మనం శుద్ధిపరచుకోవాలంటే వాక్యము కంపల్సరీ ఉండాలి. అనుదినం వాక్య ధ్యానం ఉండాలి. అనుదినం వాక్యంతో నడవడం ఉండాలి. అనుదినం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. రెండవది, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఆయన ఆజ్ఞల్ని మనం ధ్యానం చేయాలంటే ప్రతిరోజు ఆయన ఆజ్ఞల్ని విడవకుండా ఉండాలంటే ఆయన సహాయం కావాలి. ఆయన సహాయం కావాలంటే మనము ప్రతిరోజు ఫీడ్ చేస్తూ ఉండాలి. మన ఆత్మని ఫీడ్ చేయాలంటే వాక్యం చదవాలి. పరిశుద్ధాత్ముడు బలవంతుడే, కానీ మనం బలహీనులం. కాబట్టి ప్రార్థనలో వాక్యంలో బలపడుతూ ఉండాలి. అదే మనం తిరగకుండా ఉండాలంటే మనం వాక్యం చదువుతూ ఉండాలి. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలంటే మనం చదివింది, గ్రహించింది అది మనం హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. అపవాది వస్తాడు దొంగలించడానికి. వాడు వాక్యాన్ని దొంగలిస్తాడు, సమస్తాన్ని దొంగలిస్తాడు. విత్తబడిన వాక్యంలో త్రోవ పక్కన పడిన విత్తనం వలె దాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. కానీ మనం దాన్ని గట్టిగా పదే ధ్యానం చేయాలి. 1వ కీర్తన చెప్పిన విధంగా పదే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే మనం హృదయంలో దాచిపెట్టుకోగలమండి. యెహోవా, నీవే స్తోత్రం నందదగిన వాడవు. మన దేవుడు స్తోత్రం నందదగిన వాడండి. ఆయన గొప్ప దేవుడు. నీ కట్టడలను నాకు బోధించుము. ఆయన కట్టడలు మనకు బోధిస్తాడండి. ఎందుకంటే మనం చెడిపోకుండా, మనం తప్పు చేయకుండా, మనం పాపంలో పడకుండా ఆయన మనకు బోధిస్తాడంటే. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. ఆయన చెప్పిన మాటలన్నీ మనం వివరించాలండి. ఇతరులకు చెప్పాలి. మనం ఇతరులకు చెప్పాలి. ఇతరులకు చెప్పకపోతే మనము ఎక్కువగా మనం నిలబడలేము, మనం గ్రహించలేము. నేను చదువుకునేటప్పుడైతే ఎక్కువగా వేరే వాళ్ళతో డిస్కస్ చేసేవాళ్ళం. స్కూల్లో కూడా ఎక్కువ డిస్కస్ చేయమంటారు. ఎందుకంటే ఎక్కువగా గుర్తుంటుందని. మనము కూడా డిస్కస్ చేస్తే గుర్తుంటుందండి. వాక్యం విషయంలో మనము ఏదంటే అది మాట్లాడకుండా వాక్య విషయం ఎక్కువగా మాట్లాడుకుంటూ దాన్ని ఎక్కువగా హృదయంలో ఉంచుకోవాలండి. 14వ వచనం, సర్వసంపదలో దొరికినట్లు నీ శాసనంలో మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు అన్నీ దొరికినట్టు సంతోషిస్తున్నాడంట భక్తుడు మార్గమును బట్టి. అలానే మనం వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అన్నీ దొరుకుతాయండి. అటువంటి సంతోషం మనకు వస్తుంది.
నీ ఆజ్ఞలు నేను ధ్యానించెదను, నీ త్రోవలను వర్ణించెదను. ఆయన ఆజ్ఞలను మనం ధ్యానించాలి, ఆయన త్రోవలను మనము గైకొనాలి. నీ కట్టలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. ఆయన వాక్యం మనం మరవకూడదండి, ఎన్నటికీ మరవకూడదు. ఆయన కట్టలను ఎన్నటికీ వేడకూడదు. ఇతరులతో ధ్యానం చేస్తూ చూడండి, వాక్య భాగం ఎంత స్పష్టంగా చెప్తుందో. ఫస్ట్ వాక్యం ధ్యానం చేయాలి, తర్వాత ఇతరులతో చెప్తూ మనము పాటిస్తూ ఉండాలి అని చెప్తుందండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇంతటితో వాక్య భాగాన్ని ముగిస్తూ యేసు నామంలో ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్య. నేనేమో తప్పు చేసి క్షమించాను ప్రభు యేసయ్య. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్య, మీ వాక్యం చదువుతుండగా మీరే మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడైన తండ్రి దేవ యేసయ్య, మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్య. అవును ప్రభు, మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవాలంటే చదువుతూ ఇతరులతో సంభాషిస్తూ ఉంటే మా హృదయంలో ఉంటుందో ప్రభు యేసయ్య. మాకు సహాయం చేయండి ప్రభు యేసయ్య. మాకు బలాన్ని, శక్తిని దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.